దేవాని తలంపులు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిష్ఠులకు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతని పేరు పెట్టబడును. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదికి రాక మునిపే, క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలకు ముందుగా యెషయా ప్రవచనం మరి ప్రభువును గురించి చెప్పడం జరిగింది. దేవుడి ఆలోచనలు మన ఎడల ఏ విధంగా ఉన్నాయి, ఈ మాటను బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. రండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మన ఎడల ఉద్దేశించిన సంగతులు ఆయన ముందుగానే ఎరిగాడు. మన ఎడల దేవుడికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. He has some thoughts towards you. నీ ఎడల ఆయనకు కొన్ని తలంపులు ఉన్నాయి. అవి ముందుగానే నీ ఎడల ఆ తలంపులను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. రెండోది, ఆ ఉద్దేశాలను ఆయన సమయంలో ఆయన మరి జరిగిస్తాడు. మూడోది, ఆయన దాన్ని మన ఎడల మరి దాన్ని నిరీక్షణ కలిగేటట్లు చేస్తాడు. ప్రాముఖ్యంగా ఈ ఉదయము 3 విషయాలను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని దాన్ని బట్టి ఆరాధన చేయండి ప్లీజ్. మొట్టమొదటిది, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును. ఐ నో మై థాట్స్. నాకు ఆలోచనలు తెలుసు. టువర్డ్స్ యూ. మీ ఎడల నాకున్న ఆలోచనలు తెలుసు. మన ఎడల దేవుడికి ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు అవి ఆయనకే తెలుసు. నీకు తెలవదు, నీ పక్క వారికి తెలవదు, అది దేవుడికే తెలుసు. ఆ ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు అంటే ఈరోజు మనం వినబోతున్నాం. గొర్రెలు కాసే దావీదును మహారాజు చేసే ఆలోచన. గొర్రెలు కాసే దావీదును ఏం చేయబోతున్నాడు? ఆయన మహారాజు చేయబోతున్నాడు. కాబట్టి గొర్రెలు కాసే దావీదుకి అది తెలవదు. తిరిగి అతని వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ సహోదరులకు కానీ ఇంకెవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. అది దేవుడికే తెలుసు. దేవుడు దాన్ని ఉద్దేశించాడు. చూడండి, ఒరిస్సాలోని మరి ద్రౌపది ముర్ము గారు, ఆమె గురించి వింటే చాలా ఆశ్చర్యం. వ్యవసాయ కూలిగా పనిచేసుకున్నది అని ఆమె గురించి ఒక ఫోటో ఇటీవల చూశాను. కానీ ఆమె ఎంత ఆధిక్యతనంటే దేవుడి ప్రణాళిక మన భారతదేశానికి రాష్ట్రపతిగా నియమించబడ్డది. భారతదేశానికి ప్రథమ పౌరురాలు. కాబట్టి ఎంత ఆధిక్యత చూడండి. ఎక్కడ ఉన్నవారు ఎక్కడికి వచ్చారు. అందుకొరకే ఎవరు ఏమవుతారో దేవుడి సమయంలో దేవుడు చేయబోయే కార్యం ఎవరికి తెలియదు. అవును, నువ్వు ఏమవుతావో, దేవుడు నిన్ను ఎలా మార్చబోతున్నాడో అది నీకు తెలియదు. కానీ దేవుడి టైం ఉంది. ఆ టైం వచ్చినప్పుడు
రాజును పేద చేస్తాడు, పేదను రాజు చేస్తాడు. ఆయన ఉద్దేశాలు గొప్పవి. ఇలాంటి దేవుడి ఉద్దేశములు 3 భాగాలుగా ఈ ఉదయకాలం నుంచి చెప్పబోతున్నాను. నెంబర్ 1, దేవుడు తన ఉద్దేశాలను ఆయన ఎరిగి ప్రకటన చేస్తాడు. గాడ్ అనౌన్స్ హిస్ థాట్స్ ఆర్ హిస్ ప్లాన్. దేవుడు తాను ప్రకటన చేస్తాడు తన యొక్క ఉద్దేశాలు, లేకపోతే తన ప్రణాళిక. ముందు ప్రకటన చేస్తాడు. ఎలా ప్రకటన చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. రండి, దేవుని వాక్యం ఆమోసు గ్రంథం 3:7. ఆమోసు గ్రంథం 3:7. ఆమోసు గ్రంథం 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. చూసారా? తాను సంకల్పించిన దానిని తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. తప్పకుండా తెలియజేస్తాడు. ఏమి సంకల్పిస్తున్నాడో, ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో తన సేవకుల ద్వారా ముందు తెలియజేస్తాడు. ఏమిటి? చెయ్యబోయే దాన్ని తెలియజేస్తాడు. గాడ్ అనౌన్స్. దేవుడు ప్రకటన చేస్తాడు, ప్రవక్తల ద్వారా ప్రకటన చేస్తాడు. అది ఆయన ఉద్దేశం. ఆయన ముందే తెలుసు, కానీ తన ఉద్దేశాన్ని ప్రకటన చేస్తాడు ముందు. ఎలా ప్రకటన చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. రండి, దేవుడి వాక్యం 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 13:14. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. అది చూడండి, సౌలును దేవుడు తొలగిస్తున్నాడు. సౌలును తొలగించుటకు ముందు దేవుడు మరొక వ్యక్తి విషయంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆ 13:14 ఆ వాక్యం మీరు గమనించండి. దేవుడు తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని, దేవుడికి స్తోత్రం, కనుగొన్నాడంట. ఇంకా రాలే ఆ వ్యక్తి. రాకముందే ప్రకటన చేస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చాడా? ఆ వ్యక్తి బయటపడ్డాడా? ఇంకా అసలు రిలీజ్ కూడా కాలే. రిలీజ్ కాకముందే ఏం చెప్తున్నాడు? తెలియజేస్తున్నాడు. నా చిత్తానుసారమైన మనుషుని నేను కనుగొన్నాను, అతడు రాబోతున్నాడు నా ప్రజల మీద రాజుగా ఉండడానికి. గాడ్ అనౌన్స్. దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుడి ప్రకటన ఇలా ఉంటుంది. తర్వాత ఈ ప్రకటన మరి ఆయన ప్రకటిస్తూ ఆ కార్యమును చేయడానికి ఆయన సిద్ధపరుస్తూ వస్తాడు. ప్రకటన చేస్తున్నాడు. మొట్టమొదట ప్రకటన చేస్తున్నాడు. రాజుగా ఉంటాడు అని ప్రకటన చేస్తున్నాడు. ఎలాంటి వ్యక్తి రాజుగా ఉండబోతున్నాడు? 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు ఆ నా సేవకుడగు ఆ. దావీదుతో ఇలాగ చెప్పుము. ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించింది. కాబట్టి దావీదు మొట్టమొదట స్థితి ఎక్కడున్నాడు? దావీదు మొట్టమొదటి స్థితిలో గొర్రెల కాపులో ఉన్నాడు. గొర్రెలను కాల్చు ఉన్నాడు. గొర్రెల కాపులో ఉన్న వారిని దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేయబోతున్నాడు. ఇది ముందే అనౌన్స్ చేశాడు. మన ఎడల కూడా ఎక్కడో ఉన్న వారిని, సామాన్యమైన వారిని ఉన్నతమైన వారిని
వారిగా చేయడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది దేవుడు ముందుగా చేయక ముందే ప్రకటన చేస్తున్నాడు, తన ఉద్దేశాన్ని ప్రకటన చేస్తున్నాడు. తర్వాత తాను చెప్పిన ప్రకటన ఆయన ప్రారంభిస్తాడు. ముందు ప్రకటన చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు. ఎలా నేను ఈ మాట చెప్తున్నాను అంటే, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఇర్మియా 29:11. రాబో కాలమునకు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. గమనించండి, రాబోయే కాలానికి నిరీక్షణ కలిగేటట్లు సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. అంటే ముందే తన ఉద్దేశం చెప్పాడు, ప్రకటన చేశాడు. ఇప్పుడు ఏ ప్రకటన అయితే చేశాడో ఆ ప్రకటన ఉద్దేశము స్టార్ట్ చేస్తున్నాడు. ముందు ప్రకటన చేస్తున్నాడు, తర్వాత ఏం చేస్తాడు? ప్రారంభిస్తాడు. హీ స్టార్టెడ్ హిస్ వర్క్. తన పనిని ముందు చెప్పిన మాట, తన పనిని దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే, ఒక మాట చెప్పాడు అని అంటే ఆ మాట తప్పకుండా జరిగిస్తాడు. ఒక మాట దేవుడు చెప్పాడు అని అంటే ఆ మాట తప్పకుండా జరిగిస్తాడు. దీనికి మంచి రెఫరెన్స్ ఇర్మియా 33:2 చూడండి ఒకసారి. ఇర్మియా 33:2. మాట నెరవేర్చు యెహోవా దాన్ని స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవాను నామము ధరించిన వాడే, వహించిన వాడే ఇలా సెలవించుచున్నాడు. గమనించండి, మాట నెరవేర్చు యెహోవా. కాబట్టి ఆయన మాట నెరవేర్చేవాడు, మాట ఇచ్చి మాట నెరవేర్చేవాడు. ముందు ప్రకటన చేశాడు, తర్వాత ఇప్పుడు తన పనిని స్టార్ట్ చేస్తున్నాడు. దీనికి టైం ఉంది. చూడండి, మొదటి సమయాలు 13-14లోనేమో అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రకటన వచ్చింది. ఇప్పుడు చెప్పిన ప్రకటనను చేయడానికి పని ప్రారంభించాడు దేవుడు. ఎప్పుడు ప్రారంభించాడు? రండి, మొదటి సమయాలు 16 మొదటి వచనం నేను చదువుతున్నాను, 13వ వచనం మీరు చదవాలి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్ము తైలంతో నింపు. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. చదవండి. సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుడు ఎదుట వారికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయింది. హిజ్ వర్క్ ఈజ్ ఓవర్. ప్రవక్త పని అయిపోయింది. చేసే పని చేశాడు, అభిషేకం చేశాడు. హీ వెంట్ టు హిజ్ హోమ్. తన ఇంటికి అతడు వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుడు పని ప్రారంభిస్తున్నాడు. మన ఎడల ఆయన అనౌన్స్ చేస్తాడు. రెండోది ఏం చేస్తాడు? చెప్పిన మాట జరిగించడానికి ఆయనే పని ప్రారంభిస్తాడు. ఇప్పుడు దేవుడు సమూయేలు మరి దావీదు ఎడల తన పని ప్రారంభించాడు. నీకెంతకాలమయ్యా? నీ తైలపు కొమ్మును తీసుకొని నువ్వు యెష్షయి కొడుకులలో ఒకరి దగ్గరికి వెళ్ళు, ఒకరిని రాజుగా చేయని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు పోయిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులన్నీ మనకు తెలుసు. ఆఖరికి చిన్నవాడు దావీదు వచ్చిన తర్వాత దావీదును గూర్చి దేవుడు చెప్పాడు, ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు, ఇతనికి అభిషేకము చెయ్యి అని దేవుడు సమూయేలు ప్రవక్తను చెప్పాడు. ఇప్పుడు సమూయేలు చేసిన పని ఏంది? తైలపు కొమ్ము తీసుకొని వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. దేవునికి స్తోత్రం.
ఎందుకు నేను దేవునికి స్తోత్రం అంటున్నానంటే, తనకంటే పెద్దవారైన 7 అక్కడ ఉన్నారు. తనకంటే పెద్దవారైన 7 అక్కడ ఉన్నా తన అన్నల ఎదుట చిన్నవాడైన దావీదుకు ఏమి ఇవ్వబడది? అభిషేకం. దేని కొరకు? రాజుగా ఉండడానికి. He will become king. He will become the king of Israel. ఇశ్రాయేలుకు రాజు కావడానికి దేవుడు అభిషేకం చేయించాడు. ఆయన పని ప్రారంభించాడు, ఆయన ఉద్దేశం ప్రారంభించాడు. అలాగున ఆ రోజు నుండి దావీదు మీద యెహోవా ఆత్మ బలముగా దిగివచ్చింది. చూడండి, దేవుడు ఒక పనికి నియమించేటప్పుడు ఆ పనికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక పనికి నిన్ను నియమిస్తున్నాడు అని అంటే ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన ఆత్మను బలముగా అతని మీదికి దిగి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు రాజుగా అభిషేకం చేశాడు, పని ప్రారంభించాడు. మరి రాజు అయిందా? అభిషేకం అయిపోయింది. రాజు అయిందా? కాలే. వెయిట్ వెయిట్. ఆయన ఉద్దేశించినది జరిగించాడు, జరిగించి పని ప్రారంభించాడు. ఎంతవరకు చేస్తాడు? తాను ఉద్దేశించిన ప్రకారము రాజుగా అయ్యేంత వరకు ఆ నిరీక్షణలోకి రావాలి. రాజు కావలసిన ఆ కార్యము కావాలి. దాని కొరకే అభిషేకమైంది. అభిషేకమైన తర్వాత దేవుడు ఎంత అద్భుతంగా పరిస్థితులు మారుస్తాడో తెలుసా? నీ ఎడల నా ఎడల కూడా అలా మారుస్తాడు దేవుడు పరిస్థితులు. అభిషేకం చేయబడి మళ్ళీ గొర్రెల కానే ఉన్నాడు. గొర్రెల కానే ఉన్న దావీదుని గురించి దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తాడు అనడానికి ఒక మాట. రండి, సౌలుకు దయ్యం పట్టింది. ఆ దయ్యం పోవడానికి చమత్కారంగా సితారా వాయించగలిగిన ఒకరిని కనుగొన్నారు. ఆ చమత్కారంగా సితారా వాయించగలవాడు ఎవరో నాకు తెలుసా? దావీదేనట. ఇది దావీదును గురించి సౌలు ముందర ప్రస్తావించబడింది. ఆ వచనము 18, ఆది మొదటి సమూయేలు 16:18. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకడు చుట్టుతిరిగి అతడు చమత్కారుడుగా వాయించగలడు. అతడు బహు శూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. మరియు యెహోవానికి తోడుగా ఉన్నాడనగా. అది చూసారా? గొర్రెలు కాసుకునేవాడు అభిషేకం చేయబడి అక్కడే ఉన్నాడు. కానీ దేవుడు చూడండి ఎట్లా తిప్పుతున్నాడు. తన మాట నెరవేర్చడానికి ఇప్పుడు రాజు దగ్గరికి పోవాలి. రాజు దగ్గరికి తీసుకుపోవడానికి దేవుడు ఈ విధంగా ఆయన నడిపించాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతని టాలెంట్స్ అక్కడ రాయబడ్డాయి కదా. చమత్కారంగా వాయింపగలడు, శూరుడు, యుద్ధశాలి, మాట రూపసి అనేదేమో దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే మన రూపాన్ని మనం వేసుకోలేం కదా. నా ముక్కు చక్కగా చేసుకోవడం కానీ, నా కళ్ళు చక్కగా చేసుకోవడం కానీ నా చేతిలో లేదు. అది నా దేవుడు, నన్ను పుట్టించిన దేవుడే నా రూపాన్ని నిర్ణయించాలి కదా, ఎవరిదైనా అంతే. కాబట్టి 4 టాలెంట్స్, 5వదేమో దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి పోయాడు. అభిషేకం చేయబడ్డది. దేవుడు ఎలా పరిస్థితి తీసుకుపోయినాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఇలా నడిపించాడు. రాజు దగ్గరికి పోయి నిలబడగానే రాజు కూడా బహు ఇష్టం కలిగిందట. తర్వాత వచ్చిన బహు ఇష్టం కలిగిందట. ఇష్టం కలిగిన తర్వాత ఏమైంది తెలుసా? అతని ఇష్టపడి ఇప్పుడు ఒక పని చేయడానికి దావీదు నియమించబడ్డాడు. చూడండి 21. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని సౌలుకు బహు ఇష్టం కలిగాడు. అతడు సౌలు ఆయుధములు మోయువాడాయను. దేవునికి స్తోత్రం.
అభిషేకం చేయబడిన దావీదు రాజభవనంలోకి రావడం జరిగింది. సౌలు ఆయుధములను మోయువాడు, సౌలు ఆయుధములను మోయువాడుగా ఉన్నాడు. ఇంకొకటి చెప్పనా, రాజుగారు కబురు పంపి యెష్షయికి వార్త పంపించాడు. అయ్యా నీ కొడుకు ఉన్నాడట, గొర్రెలు కాస్తున్నాడట, వాడిని నా దగ్గరికి పంపి అని సౌలు రాజు దూతల్ని పంపి దావీదును తన దగ్గరికి తీసుకున్నాడు. తీసుకొని ఇలాగున ఆయుధాలు మోయేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు చేస్తున్నది ఏంటో తెలుసా, ఇక్కడ ఆయుధాలు మోస్తున్నాడు, చమత్కారముగా సితారా వాయించి ఇతడి దురాత్మను పోగొడుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, మళ్ళీ గొర్రెలు కట్టడం పోతున్నాడు, వస్తూ పోతూ నడుస్తున్నాడు, అభిషేకం చేయబడ్డాడు. ఇలా నడుస్తూ ఉండగా దేవుడు తన ఆలోచన, ఎందుకంటే తాను చెప్పిన మాట జరిగించడానికి ఆయన ఎలా నడిపిస్తున్నాడు అనే విషయంలో దేవుడి వాక్యాన్ని బట్టి మరొక మాట చూద్దాం రండి. ఆ మాట ఏంటంటే 1 సమూయేలు 18:5. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చును కనుక సౌలు యోధుల మీద అతను నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చూసారా, దావీదును దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనే విషయంలో మనం చూసినట్లయితే అతడు మరి అద్భుతంగా గొలియాతును 17వ అధ్యాయంలో హతమార్చాడు. 6 మూరల జానుడు గొలియాతును బహు అద్భుతంగా పడగొట్టాడు. పడగొట్టిన తర్వాత ఇప్పుడు దావీదుకు దేవుడు తోడున్నాడని దాంతోనే రుజువుపరిచాడు. దావీదుకు దేవుడు తోడున్నాడు అనడానికి రుజువు గొలియాతును పడగొట్టడంతో దేవుడు రుజువుపరిచాడు. కాబట్టి మన ఎడల తన గొప్ప కార్యం చేసి నేను నీకు తోడున్నాను అని రుజువుపరిచే విధంగా దేవుడు కార్యాలు మన ఎడల చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ కార్యం జరిగిన తర్వాత దావీదు ఎడల సౌలు చేసిన పని ఏంటంటే తన యోధుల మీద అతన్ని నియమించెను కదండి. 1 సమూయేలు 18:5. సౌలు యోధుల మీద అతని నియమించెను. తర్వాత ఇక చూడండి, జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. చూడండి, దేవుడు అందరికీ అనుకూలుడుగా చేశాడు. ఇది దేవుడి యొక్క ఏర్పాటు. మన ఎడల అలా ఆయన చేసేవాడు, అనుకూలంగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. అయితే సమాధానకరమైన ఉద్దేశములే దేవుడు ఉద్దేశించిన హానికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. హానికరమైన పరిస్థితులు ఏంటంటే జలసి. ఎక్కడ పుట్టింది జలసి? అసూయ. ఎక్కడ పుట్టింది? సౌలులో పుట్టింది. ఎందుకు పుట్టినట్టు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఆయనకేమో 10,000 అని పాడారు, నాకేమో 1000 మంది అని పాడారు అని ఎమ్మటే అసూయ పెంచుకున్నాడు. అసూయ పెంచుకొని ఈ అసూయతోటి ఇప్పుడు హానికరమైన కార్యం దావీదు ఎడల చేయడానికి సౌలు తాను మరి దావీదును చంపడానికి ఆలోచన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి ఒకసారి 1 సమూయేలు 18:10. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. దేవుడికి స్తోత్రం. ఈట విసిరాడు. ఎన్నిసార్లు తప్పించుకున్నాడు? 2 సార్లు తప్పించుకున్నాడు. కాబట్టి దేవుని యందు అభిషేకం పొందిన నీకు సిస్టర్, నీ కొరకే, బ్రదర్, నీ కొరకే, దేవుని యందు రక్షణ పొంది దేవుడి ఆత్మ వరమును పొందిన నీకు
కీడు చేసేవాడు నీ పక్కనే ఉన్నాడు. అయినా కూడా ఆ కీడు నీకు తగలదు, ధైర్యంగా ఉండు. ఆ కీడు నిన్ను ముట్టనియాడు, ధైర్యంగా ఉండు. కాబట్టి కీడు ఉద్దేశాలు బాగానే ఉన్నాయి, దేవుడి ఉద్దేశాలు, కానీ కీడు పక్కనే ఉంది. అయినా కూడా ఆ కీడును దేవుడు ముట్టనేలేదు. ఈరోజు ఆరాధన చేయి. నా శత్రువు నాకు కీడు చేయడానికి నా పక్కనే ఉన్న ఆ కీడు నాకు ముట్టనీయకుండా నన్ను కాపాడుతున్నావు, నీకు స్తోత్రం. అర్థమైతే ఆరాధన చేయి. కాబట్టి ఆ విధంగా శత్రువు పక్కనే ఉన్నా కూడా దావీదును దేవుడు కీడు ముట్టనీయలేదు. ఇంకొక సంగతి చెప్పనా, దావీదు జీవితంలో దేవుడు పని ప్రారంభించాడు, ముందుకు తీసుకుపోతూనే ఉన్నాడు. ఆయన ఆపడు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశము నెరవేరేంత వరకు ఆయన పని ఆపడు. ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు. ఇంకెలా చేసుకుంటూ వచ్చాడు చూడండి కార్యం, దేవుడి కార్యం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 19వ మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో దేవుడి వాక్యము 13వ వచనం చూడండి. మొదటి సమూయేలు 18:13. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనియక తన యొద్ద ఉండనియక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనుల ముందు వచ్చుచు పోవుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. మొదట ఆయుధములు మోయేవాడు, తర్వాత యోధుల మీద నియమించబడ్డాడు. మూడోది సహస్రాధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద పెద్ద, సహస్రాధిపతి అంటే 1000 మంది మీద పెద్ద. చూడండి, దేవుడు క్రమముగా లేపుతూనే ఉన్నాడు. నిన్ను దేవుడు క్రమముగా వృద్ధి చేస్తూనే ఉన్నాడు. దేవుడి ఉద్దేశాలన్నింటినీ జరుగుతాయి, గుర్తుంచుకో. వీటిని బట్టి దేవుని స్తుతించు. ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చాడు? గొర్రెల దొడ్డిలో ఉన్న వాడిని అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన వాడిని రాజభవనంలోకి తెచ్చాడు. రాజు ఆయుధాలు పోయేవాడుగా చేశాడు. అదొక స్టెప్. ఆ స్టెప్ నుండి యోధుల మీద అధిపతిగా నియమించబడ్డాడు, సెకండ్ స్టెప్. మళ్ళీ ఆ తర్వాత దేవుడు తీసుకొచ్చింది ఏంటి? సహస్రాధిపతిగా చేశాడు. నీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా క్రమముగా అభివృద్ధి చేయబోతున్నాడు. స్తుతించు. దేవుడి ఉద్దేశాలు కాబట్టి ఆయన అంచెలంచెలుగా అభివృద్ధి చేయబోతున్నాడు. అంతేకాదు, ఇలా అభివృద్ధి చేస్తూ ఆఖరికి దేవుడు మరి దావీదును అభివృద్ధి చేస్తున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ కీడు. ఒకసారి ఆ వాక్యం కూడా చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు 19:10. మొదటి సమూయేలు 19:10. సౌలు ఒకే దెబ్బతో దావీదును ఈటె విసిరెను. దావీదు అతనిని తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకుని పారిపోయాను. చూసారా, మళ్ళీ ఈటె విసిరాడు. ఇంతకుముందు 2 సార్లు తప్పించుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ ఈటె విసిరాడు. ఆ ఈట తప్పించుకుంటే గోడకు పోయి దిగిందట ఆ ఈటె. సో దావీదు దిగాలి. దేవుడు తప్పించాడు. నువ్వు ఆయన అభిషేకం నీ మీద ఉంది, నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను కీడుకు అప్పగించాడు. నీ ఎడల తన ఉద్దేశము నెరవేర్చుకొనుటకు ఎన్ని కీడులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా అన్నిటి నుండి కూడా నిన్ను విడిపిస్తూ ముందుకు తీసుకొని పోతాడు. తాను ఉద్దేశించినది నెరవేర్చుకునే వరకు ఆయన నిన్ను విడవడు. ఆయన ఉద్దేశించింది నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు రాజ్యం నుండి వెళ్ళిపోయాడు దావీదు. కొండల్లో, లోయల్లో, గుహల్లో తిరుగుతున్నాడు. బహువేదనతో ఉన్నాడు. ఎవరు? అభిషేకము నొందిన దావీదు, రాజు కావలసిన వాడు. ఇలాంటి వేదనలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నడిపిస్తున్నాడు. ఇతడికి
నిరీక్షణ నెరవేరవలసి ఉంది కదా. నిరీక్షణ దేవుడు అనౌన్స్ చేశాడు, పని ప్రారంభించాడు. పని ప్రారంభించిన దేవుడు ఆ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు, నిరీక్షణ లోనికి నడిపిస్తాడు. ఇప్పుడు దావీదు అరణ్యంలో తిరుగుతున్న దావీదు ఎడల దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఏంటిది? రాజు కావాలి. నువ్వు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నావు, నువ్వు ఇప్పుడు శ్రమల్లో ఉన్నావు, అయినా కూడా నిన్ను ఒక మంచి స్థానానికి తీసుకుపోతున్నాడు. నిరీక్షించు. ఇప్పుడు నువ్వు ఇబ్బందులు పడవచ్చు, ఇప్పుడు నువ్వు శ్రమలు పడవచ్చు, అయినా కూడా నీ ఎడల దేవుడి ఏర్పాటు ఉన్నది కనుక నిరీక్షణతో కనిపెట్టు. ఇప్పుడు దావీదు ఎడల ఆ నిరీక్షణ నెరవేరవలసి ఉంది. ఆ నిరీక్షణే చివరిగా మనం చూసుకొని ఆరాధన చేస్తున్నాం. రండి, మొదటి సమయం 2వ సమయం గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ సమయం గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమయాలు 31తోనే సౌలు చనిపోవడము, సౌలు కుమారులు చనిపోవడం జరుగుద్ది. ఆ తర్వాత ఇప్పుడు దావీదు దేవుని అడుగుతాడు. చూడండి, కీడు చేయ చూచు వారందరూ పోయారు, కీడు చేయ చూచు వారందరూ పోయారు. నీకు కీడు చేయ చూచు వారిని అందరినీ దేవుడు తొలగిస్తాడు. ఆయన ఉద్దేశాన్ని ఎవడు ఆపగలడు? కీడు చేసే వారిని అందరినీ దేవుడు తొలగించాడు. ఇప్పుడు దావీదు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఇప్పుడు నేను ఇశ్రాయేలు దేశానికి పోతున్నా అంటే బాగున్నాడు. ఎక్కడికి పోను ప్రభు అని కూడా అడిగాడు. మరి చూడండి, ఎక్కడికి పోను ప్రభు అని అడిగాడు. హెబ్రోనుకు పో అని చెప్పినాడట. 2వ సమయాలు 2వ అధ్యాయం మొదటి భాగం. హెబ్రోనుకు పో అని చెప్పాడట. అక్కడికి పోగానే యూదా ప్రజలందరూ కలుసుకొని 4వ వచనం, అంతటా యూదా వారు అక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసి యూదా వారి మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. నిరీక్షణ దాదాపు సగం నెరవేరింది. దేవుడు ఉద్దేశించిన నిరీక్షణ ఎంతవరకు వచ్చింది? యూదా వారి మీద రాజుగా అభిషేకం చేయబడ్డాడు. యూదా వారి మీద రాజుగా అభిషేకం చేయబడ్డాడు. దేవుడు సెలవిచ్చిన మాట నెరవేర్పులో సగం నెరవేరింది. ఇంకా ఇశ్రాయేలు వారి మీద కూడా రాజు కావాలి. ఇశ్రాయేలు వారి మీద కూడా ఏం కావాలి? రాజు కావాలి. దీనికి కూడా మనకి టైం ఉంది. కొన్నిసార్లు మనం ఎంత తొందరపడతామంటే, ప్రభువా ఈ రోజే నాకు అన్ని కావాలనుకుంటాం, ఈ పూటకే అన్ని కావాలనుకుంటాం. దేర్ ఈజ్ ఏ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయం గలదు. వెయిట్. నీ దేవుడి యందు భయభక్తులు కలిగి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనసుతో కనిపెట్టుకొని ఉండు. ఆయన టైం వస్తుంది, ఆయన టైంలో ఆయన పని చేస్తాడు. యూదా వారి మీద రాజయ్యాడు. ఇప్పుడు చూడండి, 2వ సమయాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా. చూడండి, దావీదు పోయినాడా? నేను మీ మీద రాజుగా ఉంటాను అని ఇశ్రాయేలు వాళ్ళ దగ్గరికి పోయాడా? పోలే. ఇశ్రాయేలు అనే దేవుడు తీసుకొచ్చాడు. నువ్వు పోవద్దు, నీ దగ్గరికే తెస్తాడు దేవుడు, నీ దగ్గరికే తెస్తాడు. నువ్వు పోవద్దు. దావీదు దగ్గరికి, హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. చూడండి ఎంత చక్కగా ఆ మాట. ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు వద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను కనుక ఇశ్రాయేలు వారి మీద రాజుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దేవునికి స్తోత్రం. ఆయనకు మహిమ కలుగుతుందాక. ఎందుకు అంటే తాను ముందు అనౌన్స్ చేశాడు ప్రవక్త ద్వారా, తర్వాత చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుడు ప్రారంభించి దాన్ని కొనసాగించాడు. ఆఖరికి నిరీక్షణ నెరవేర్చాడు. ఇప్పుడు దావీదు రాజైనాడు, యూదా వారి మీద రాజైనాడు,
ఇశ్రాయేలు వారి మీద రాజయ్యాడు. నిరీక్షణ నెరవేరింది.